13th ఆఫ్టర్నూను ఎస్జిటి ఎవరు రాశారో వాళ్ళు కీలో కొన్ని మిస్టేక్స్ ఇచ్చారండి. దాని గురించి ఈ క్రింది వాటిలో సృజనాత్మక విద్యా ప్రమాణానికి చెందింది అండ్ క్వశ్చన్ ఐడి నెంబర్ ఇదండి. అయితే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ కీలో కథను చదివి సంభాషణ రూపంలో రాయడం అయితే అది అవుతుంది. అండ్ గేయ సారాంశాన్ని సొంత మాటల్లో రాయడం. దీనికి ప్రూఫ్ ఏంటంటే 8th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అండి. ఇందులో పేజ్ నెంబర్ 7లో వ్యక్తీకరణ సృజనాత్మకత అని ఉంది కదండి. దానిలో ఆంధ్ర వైభవం గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. 8th క్లాస్ పేజ్ నెంబర్ 7లో వ్యక్తీకరణ సృజనాత్మకతలో ఆంధ్ర వైభవం గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి అని ఉందండి. ఇది చెప్పండి. ఎవరైనా అంటే ఈ బిట్కి సంబంధించి 1 and 4 ఆప్షన్స్ 2 అవుతాయండి. ఇంకో బిట్ అండి. ఈ క్రింది వాటిలో ఏ వాదాన్ని అనుసరించి గణితము ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అని అడిగారండి. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ అంతర్బుద్ధివాదం. ఇంకొకటి కూడా అవుతుందండి, తార్కికవాదం కూడా అవుతుంది. 1 and 3 అవుతాయి అన్నమాట. క్వశ్చన్ ఐడి ఇదండి. ఈ క్వశ్చన్కి ప్రూఫ్ అండి. ఇదిగోండి, గణిత స్వభావం మ్యాథమెటిక్స్ ఫస్ట్ లెసన్లోనండి, మ్యాథ్స్ మెథడాలజీలోని గణిత స్వభావంలో ఉంటుంది. గణితం అనేది తార్కికమైనది అండ్ అంతర్బుద్ధితో, అంటే ఈ 2 ఆప్షన్స్ అవుతాయండి. అండ్ అదే కాకుండా ఇది యూట్యూబ్లో కూడా చూసిన అండ్ గణితం తార్కికమైనది, తర్కమే గణితానికి పునాది అని వస్తుందండి. ఒకసారి చెప్పండి. అండ్ ఇంకొకటి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా గణితం ఒక మానవ నిర్మిత శాస్త్రం, తార్కిక మరియు ఒక నిర్మాణాత్మక శాస్త్రం అని చూపిస్తుందండి. ఒకసారి చూపించి చెప్పండి.